ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాస్లో స్పెక్ట్రమ్ అంటే ఏమిటో నేర్చుకుందామండి. స్పెక్ట్రమ్ అంటే ఏమిటి, అది ఏ విధంగా వస్తుంది, స్పెక్ట్రమ్లో ఉన్న రకాలు ఏంటి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏమిటి, ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏమిటి, ఫ్లోరోసెన్స్ అంటే ఏమిటి, ఫాస్ఫోరెసెన్స్ అంటే ఏమిటి, స్టోక్ షిఫ్ట్ అంటే ఏమిటి, ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా మనము ఇప్పుడు ఈ క్లాస్లో ఆన్సర్స్ నేర్చుకుంటాము. సో జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ మనము స్పెక్ట్రమ్ గురించి నేర్చుకునే ముందు ఒక 2 పాయింట్స్ గురించి మనం చాలా వివరంగా నేర్చుకోవాలండి. ఈ 2 పాయింట్స్ అంటే మనకు అర్థమైనట్లయితే మనకు స్పెక్ట్రమ్ అంటే ఏమిటో చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పెక్ట్రమ్లో ఎనర్జీ అనేది వేవ్ లెంత్ పెరిగితే ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా అనే పాయింట్ మనకు తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వేవ్ లెంత్ పెద్దగా ఉంది. వేవ్ లెంత్ పెద్దగా ఉన్నప్పుడు ఎనర్జీ అనేది తగ్గుతుందండి. వేవ్ లెంత్ అనేది చిన్నగా ఉంది కదా, వేవ్ లెంత్ చిన్నగా ఉన్నప్పుడు ఎనర్జీ అనేది పెరుగుతుందండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వేవ్ లెంత్ తగ్గితే ఎనర్జీ పెరుగుతుంది, వేవ్ లెంత్ పెరిగితే ఎనర్జీ తగ్గుతుంది. ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటండి, ఫోటాన్ ఎనర్జీ మాలిక్యులర్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వడం వలన మనకు స్పెక్ట్రమ్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఈ మాలిక్యులర్ ఎనర్జీ ఫోటాన్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎప్పుడు పడితే అప్పుడు ఈ మాలిక్యులర్ ఎనర్జీ అనేది ఫోటాన్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వదు. మరి ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుందనంటే, మాలిక్యులర్ ఎనర్జీకి ఈక్వల్ సమానమైనటువంటి ఫోటాన్ ఎనర్జీ వచ్చినప్పుడు మాత్రమే ఫోటాన్ ఎనర్జీ అనేది మాలిక్యులర్ ఎనర్జీ అనేది ఫోటాన్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ రెండు ఇంటరాక్ట్ అవ్వడం వలన మనకు స్పెక్ట్రమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే మాలిక్యులర్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనం ఎంత పంపించాలి, దీనికి సమానమైనటువంటి ఫోటాన్ ఎనర్జీని పంపించినప్పుడు మాత్రమే ఇవి రెండు ఒకదానికోటి ఇంటరాక్ట్ అయ్యేసి అప్పుడు మనకి స్పెక్ట్రమ్ అనేది ఇస్తుంది. రైట్, ఈ 2 పాయింట్లను గుర్తుపెట్టుకోండి. వీటి ద్వారా మనం ముందుకు వెళ్దాం. ఓకేనా. వేవ్ లెంత్ పెరిగితే ఎనర్జీ తగ్గుతుంది. ఫోటాన్ ఎనర్జీ ప్లస్ మాలిక్యులర్ ఎనర్జీ రెండు సమానమైనప్పుడు మాత్రమే మనకు ఆ రెండు ఒకదానికోటి ఇంటరాక్ట్ అయ్యేసి మనకు స్పెక్ట్రమ్ అనేది ఇస్తుంది. అంతే కదా. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక శాంపిల్ సెల్ అనుకోండి. రైట్, ఈ శాంపిల్ సెల్లోకి నేను ఏం తీసుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ సెల్లోకి పారాసిటమాల్ ప్లస్ వాటర్, ఈ రెండు కలిస్తే ఏం ఏర్పడుతుంది, మనకి పారాసిటమాల్ సొల్యూషన్ ఏర్పడుతుంది కదా. రైట్, పారాసిటమాల్ సొల్యూషన్ ఏర్పడింది. అంటే ఈ శాంపిల్ సెల్లోకి నేను పారాసిటమాల్ సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి. అంటే దీంట్లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది, వాటర్తో పాటు పారాసిటమాల్ మాలిక్యూల్స్ కూడా ఇందులో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫోటాన్ ఎనర్జీని సప్లై చేశానండి. ఏంటి, ఫోటాన్ ఎనర్జీని సప్లై చేశాను. ఇప్పుడు ఏమవ్వాలి, ఈ సొల్యూషన్లో మనకేముంది, పారాసిటమాల్ ఉంది కదా. పారాసిటమాల్కి ఏముంటుంది, మాలిక్యులర్ ఎనర్జీ ఉంటుంది కదా. ఈ మాలిక్యులర్ ఎనర్జీ ప్లస్ ఈ ఫోటాన్ ఎనర్జీ రెండు ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి మనకి స్పెక్ట్రమ్ అనేది జనరేట్ చేయాలి. మరి ఎప్పుడు అవుతుంది అనుకున్నాం మనం ఇంటరాక్షను, మాలిక్యులర్ ఎనర్జీకి ఈక్వల్ రేంజ్లో ఫోటాన్ ఎనర్జీ వచ్చినప్పుడు మాత్రమే ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవుతాయి అనుకున్నాం. అంటే ఈ పారాసిటమాల్కు ఉన్నటువంటి మాలిక్యులర్ ఎనర్జీ ఎంత అని అంటే 118 కిలో క్యాలరీ పర్ మోల్. పారాసిటమాల్కు ఉన్న ఎనర్జీ ఎంత అండి, పారాసిటమాల్కు ఉన్నటువంటి మాలిక్యులర్ ఎనర్జీ 118 కిలో క్యాలరీ పర్ మోల్. దీనికి సమానమైనటువంటి ఫోటాన్ ఎనర్జీని మనం పంపించినప్పుడు మాత్రమే ఈ రెండు ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి మనకు స్పెక్ట్రమ్ అనేది ఇస్తుంది. ఎందుకు మరి సమానమైన ఎనర్జీని ఎందుకు పంపించాలి అని అంటే, ఒకవేళ ఫోటాన్ ఎనర్జీ దీనికంటే తగ్గింది అనుకోండి, ఫోటాన్ ఎనర్జీ తక్కువ మాలిక్యులర్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకోండి, దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్లో చేంజెస్ని ఇది తీసుకురాలేదు. కాబట్టి
దీంట్లో చేంజెస్ లేవు కాబట్టి మనకు స్పెక్ట్రమ్ రాదు. రైట్. రెండోది ఏంటిది, మాలిక్యులర్ ఎనర్జీ కంటే ఎక్కువ ఎనర్జీని పంపించామనుకోండి, దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్లు కంప్లీట్గా రిమూవ్ చేయబడతాయి. రిమూవ్ అయింది అంటే దాని అర్థం ఏంటి, అయోనైజ్ అయిందని అర్థం అండి. అయోనైజ్ అయింది అన్నట్టు, అంటే అయోనైజేషన్ అయింది అని అంటే పారాసిటమాల్ దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీ మరియు కెమికల్ ప్రాపర్టీ కోల్పోయింది. కానీ మనం ఏం కనుక్కోవాలి, పారాసిటమాల్నే కనుక్కోవాలి. కాబట్టి ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోవడం వలన పారాసిటమాల్ దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ని లాస్ అవుతుంది. కాబట్టి హై ఎనర్జీని కూడా మనం పంపించలేము. కాబట్టి ఏం చేయాలి, దీనికి సమానమైన ఎనర్జీ వచ్చినప్పుడు మాత్రమే, రెండు సమఉజ్జీల మధ్యలో పోటీ పెట్టినప్పుడు మాత్రమే పోటీ అనేది రసవత్తరంగా ఉండి మనకు కావాల్సిన రిజల్ట్ మనకి వస్తుంది. అంతేనా? రైట్. అంటే మాలిక్యులర్ ఎనర్జీ ఎంత, 118 కిలోకాలరీ పర్ మోల్. ఇక్కడ నేను పంపించేది ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 243 నానోమీటర్ రేంజ్ కలిగినటువంటి వేవ్ లెంత్ని ఈ మాలిక్యులర్ ఎనర్జీ పైకి నేను పంపిస్తున్నాను. 243 నానోమీటర్ ఇస్ నథింగ్ బట్ 118 కిలో క్యాలరీ పర్ మోల్కి సమానం అండి. అంటే ఈ ఎనర్జీని ఒకదానికొకటి ఇంటరాక్ట్ చేస్తున్నాం అన్నమాట మనం ఇప్పుడు. సో జాగ్రత్తగా వినండి. ఈ సొల్యూషన్లో, ఈ శాంపిల్ సెల్లో మనకి పారాసిటమాల్ ప్లస్ వాటర్ రెండు ఉన్నాయి కదా, దీన్ని మనం ఏమన్నాం, పారాసిటమాల్ సొల్యూషన్ అన్నాం కదా. రైట్. దాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చిన్న డయాగ్రామ్ వేసుకుందాము. దానికోసమని నేను ఇవి రఫ్ చేస్తున్నాను. కానీ మనకు దీంట్లో ఏముందని గుర్తుపెట్టుకోవాలి, మనం పారాసిటమాల్ సొల్యూషన్ ఉందని మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సి, ఇక్కడ ఒక పారాసిటమాల్ మాలిక్యూల్ ఉందండి. పారాసిటమాల్ మాలిక్యూల్ ఉంది. ఇదంతా ఏంటి, గ్రౌండ్ స్టేట్. ఇదంతా గ్రౌండ్ స్టేట్. ఈ గ్రౌండ్ స్టేట్లో ఇక్కడ ఒక పారాసిటమాల్ మాలిక్యూల్ ఉంది. పి ఫర్ పారాసిటమాల్ మాలిక్యూల్ ఉంది. దీంట్లో మనం ఏం చేస్తున్నాము, 243 నానోమీటర్స్ రేంజ్ కలిగిన లైట్ని పంపిస్తున్నాము. దేనికి సమానం, 118 కిలో క్యాలరీ పర్ మోల్కి సమానం. దీనికి ఉన్నది సమానమైన ఎనర్జీ. రైట్. ఇప్పుడు ఏమవుతుందనంటే ఈ పారాసిటమాల్లో ఉన్నటువంటి వేలెన్సీ ఎలక్ట్రాను ఈ విధంగా ఎగ్జైట్ అవుతుంది. దీన్ని ఏమన్నాం మనము, గ్రౌండ్ స్టేట్ అన్నాం. లేదా S0 స్టేట్ అంటాం. ఇదేంటి, పారాసిటమాల్. అంతేనా? గ్రౌండ్ స్టేట్ లేదా S0 స్టేట్. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాను ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగానే ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయిందండి. ఇదేంటి, ఎగ్జైటెడ్ స్టేట్. అంతేనా? దీన్నే మనం ఏమని పిలుస్తామంటే S2 స్టేట్ అంటాం. కిందున్నది S0, గ్రౌండ్ స్టేట్ని S0 అన్నాం, ఎగ్జైటెడ్ని S2 స్టేట్ అన్నాం. అంతేనా? రైట్. ఇప్పుడు ఏమైంది, మనం పంపించింది 243 నానోమీటర్స్. దీని నుంచి ఎంతో కొంత నానోమీటర్ని ఇది ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది కదా ఎలక్ట్రాన్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం పంపించింది 100% ఎనర్జీ అనుకుంటే, ఈ ఎలక్ట్రాన్ ఒక 20%ని అబ్జర్వ్ చేసుకొని పైకి వెళ్ళింది అనుకోండి. మనం పంపించింది 100%, దీంట్లో ఉన్న ఎలక్ట్రాను 20% అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయింది. ఓకేనా? బాగానే ఉంది. మరి రిమైనింగ్ ఏమవ్వాలి, రిమైనింగ్ 80% ఆఫ్ ఎనర్జీ అనేది ఈ విధంగా బయటికి ట్రాన్స్మిట్ అవుతుంది. దీనిని మనం ఏమంటాం, ట్రాన్స్మిటెడ్ లైట్ అంటాం. ఇది అబ్జార్బ్డ్ లైట్, ఇది ఇన్సిడెంట్ లైట్, ఇది ట్రాన్స్మిటెడ్ లైట్. 20% అబ్జర్వ్ అయింది కదా, 20% అబ్జర్వ్ అయింది, 80% ట్రాన్స్మిట్ అయింది. మనం పంపించింది ఎంత, 100% ఇన్సిడెంట్ లైట్. అంతేనా? రైట్. పంపించిన 100% నుంచి 20% అబ్జర్వ్ చేసుకొని 80% బయటికి రిలీజ్ చేసింది. ఈ 80% ఎక్కడికి వెళ్తుందయ్యా అంటే డిటెక్టార్కి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, అరే బాబు, నువ్వు నీ శాంపిల్ పైకి పంపించింది 100% ఆఫ్ ఎనర్జీ,
కానీ నా దగ్గరికి వచ్చింది కేవలం 80% రా బాబు అని చెప్పేసి ఈ డిటెక్టర్ మనకి రిపోర్ట్ ఇస్తుంది. అంటే నువ్వు పంపించింది 100%, నా దగ్గరికి వచ్చింది 80%. మరి రిమైనింగ్ 20% ఎక్కడికి పోయింది అని అంటే నీ శాంపుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఆ రిమైనింగ్ 20% అబ్జర్వ్ చేసుకుందిరా బాబు, అందువల్లనే నా దగ్గర 80% వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే నీ శాంపుల్ 20% అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి నీ శాంపుల్ యొక్క కాన్సన్ట్రేషన్ 20% రా అని చెప్పేసి ఈ డిటెక్టర్ మనకి రిపోర్ట్ ఇస్తుందండి. రిపోర్ట్ ఇస్తుంది. ఏ రిపోర్ట్ ఇస్తుంది? లైట్ని అబ్జర్వ్ చేసుకోవడం వలన మనకి రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి లైట్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకు రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ స్పెక్ట్రాన్ని మనం ఏమంటామంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటామండి. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాము. అర్థమైంది కదా? రైట్. ఇంకొక కేసు చూడండి. ఇది ఫస్ట్ కేసు అనుకోండి. ఇంకో కేసు చూడండి. సేమ్ ఇక్కడ మరొక పారాసిటమాల్ ఉంది. దీంట్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నేను దీంట్లో అడిషనల్గా మీకు ఏం చూపిస్తున్నానంటే ఒక ఆర్బిటాల్ చూపిస్తున్నానండి. ఆర్బిటాల్ చూపిస్తున్నాను. దీంట్లో కూడా ఉంటుంది, కానీ ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి నేను చూపించలేదు, ఇక్కడ చూపిస్తున్నాను. పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ప్రకారము ప్రతి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా అపోజిట్ డైరెక్షన్లో స్పిన్ అవుతూ అదే సేమ్ ఆర్బిటాల్లో అపోజిట్ డైరెక్షన్లో స్పిన్ అవుతూ ఆ ఆర్బిటాల్లో న్యూక్లియస్ చుట్టూగా తిరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతున్న ఒక ఎలక్ట్రాన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ రైట్ సైడ్ రొటేట్ అవుతున్న మరొక ఎలక్ట్రాన్ ఉంది. రొటేషన్ మీన్స్ స్పిన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ రెడ్ పెన్తో రాసింది లెఫ్ట్ సైడ్, గ్రీన్ మార్కర్తో రాసింది రైట్ సైడ్. అంటే ఒకటి లెఫ్ట్ సైడ్ స్పిన్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ ఉంది, ఒకటి రైట్ సైడ్ స్పిన్ అవుతున్న మరొక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు మనము 100% ఎనర్జీని పంపించాము. పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ రెడ్ పెన్తో రాసినటువంటి లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుంది ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్ 20% ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుందండి. ఎంత అబ్జర్వ్ చేసుకుంది? 20. ఇది కూడా సేమ్ 20% అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి. పైకి వెళ్ళిపోయింది. ఏది వెళ్ళిపోయింది? ఈ పారాసిటమాల్లో ఉన్నటువంటి ఒక ఆర్బిటాల్లో దాంట్లోని లెఫ్ట్ సైడ్ స్పిన్ అవుతున్నటువంటి ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. ఎగ్జైటెడ్ స్టేట్లో కూడా దీని యొక్క స్పిన్ లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లోనే స్పిన్ అవుతుంది. రైట్. ఏమవుతుంది? అబ్జార్ప్షన్ చేసుకున్నటువంటి ఈ 20% ఎనర్జీని బయటికి ఎమిట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ తిరిగి గ్రౌండ్ స్టేట్కి వస్తుందండి. అంటే పైకి వెళ్ళినటువంటి ఈ ఎలక్ట్రాను ఎగ్జైటెడ్ స్టేట్లో అన్స్టేబుల్గా ఉంటుంది. మరి ఈ అన్స్టేబుల్ ఎలక్ట్రాన్ ఎప్పుడు స్టేబుల్ అవుతుందనంటే గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు మాత్రమే స్టేబుల్ అవుతుంది. అంటే ఏం చేయాలి? ఈ ఎలక్ట్రాను అబ్జర్వ్ చేసుకున్న 20% ఎనర్జీని బయటికి రిలీజ్ చేయాలి. బయటికి రిలీజ్ చేసి అప్పుడు మాత్రమే ఇది గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఒకవేళ ఈ ఎనర్జీ ఇక్కడే ఉందనుకోండి, ఈ ఎలక్ట్రాన్ ఎప్పటికీ కిందికి రాలేదు. కాబట్టి ఈ ఎలక్ట్రాను ఈ అబ్జర్వ్ చేసుకున్నటువంటి ఎనర్జీని బయటికి రిలీజ్ చేయాలని ట్రై చేస్తుందండి. దాంట్లో భాగంగానే ఆ మెకానిజంలో భాగంగానే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏం చేస్తుందో చూద్దాము. ఓకేనా? ఇది ఎగ్జైటెడ్ స్టేట్ లేదా S2 స్టేట్, అంతేనా? రైట్. ఈ S2 స్టేట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాను కొంచెం సమయం అయిన తర్వాత ఈ విధంగా మెల్లగా కిందికి వస్తుందండి. కిందికి వచ్చి ఆగుతుంది. ఈ క్రమంలో S2 స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో ఏం చేస్తుంది కదా అంటే అబ్జర్వ్ చేసుకున్నటువంటి 20% ఎనర్జీ నుంచి ఒక 5% ఎనర్జీని హీట్ రూపంలో బయటికి రిలీజ్ చేస్తుందండి. హీట్ రూపంలో అబ్జర్వ్ చేసుకుందేమో ఫోటాన్ ఎనర్జీ, అంటే లైట్ని అబ్జర్వ్ చేసుకుంది. రిలీజ్ చేసింది ఏంటి? హీట్. ఎంత పర్సెంట్? 5%. 5% రిలీజ్ చేసేసింది. 5% రిలీజ్ చేసి ఎక్కడికి వచ్చాగింది? ఈ ప్లేస్లోకి వచ్చాగింది. ఈ ప్లేస్ని మనం ఏమంటామంటే S1 స్టేట్ లేదా సింగ్లెట్ స్టేట్ అంటాం. సింగ్లెట్ స్టేట్ అంటాం. ఓకేనా? S1 స్టేట్ లేదా సింగ్లెట్ స్టేట్ అంటాము. ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఎలక్ట్రాను తర్వాత డైరెక్ట్గా మళ్ళీ కిందికి వచ్చేస్తుందండి. కిందికి వచ్చేసి మళ్ళీ సేమ్
లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో రొటేట్ అవుతుంది ఉంది ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఏంటి, లెఫ్ట్ సైడ్లో రొటేట్ అయ్యి లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. రెడ్ పెన్తో చూపించింది, పైకి చూపించేది లెఫ్ట్ సైడ్ రొటేషన్, కిందకి చూపించేది రైట్ సైడ్ రొటేషన్, అంతే కదా. స్పిన్లో చేంజ్ అవ్వలేదు, యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం అబ్జర్వ్ చేసుకున్న 20% నుంచి 5% హీట్గా కన్వర్ట్ చేసి రిలీజ్ చేసేసింది. తర్వాత S1 స్టేట్ నుంచి నేరుగా కిందికి వచ్చేసింది. దీంట్లో స్పిన్ ఏం చేంజ్ అవ్వలేదు, ఎలా వెళ్ళిందో అలానే వచ్చింది, మళ్ళీ అదే ఆర్బిటాల్లో స్టేబుల్గా ఉండిపోయింది. ఈ మెకానిజంలో మనం ఏం గమనించాలనంటే చూడండి, 20% నుంచి 5%ని హీట్ రూపంలోకి రిలీజ్ చేసేసింది కదా. మరి హీట్ ఏమవుతుంది కదా అంటే దీంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకొని వాటర్ అనేది హీట్ అవుతుందండి, హీట్ అవుతుంది. ఈ మెకానిజాన్ని మనం ఏమంటామంటే ఫాస్ఫోరెసెన్స్ అంటామండి, ఫ్లోరోసెన్స్ అంటాం. ఫ్లోరోసెన్స్ అంటాం. అంటే ఫ్లోరోసెన్స్లో ఏం జరుగుతుందంటే మీకు ఏం గుర్తుకు రావాలి, ఫ్లోరోసెన్స్లో గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తుంది, కానీ దాని యొక్క స్పిన్లో ఎలాంటి చేంజెస్ జరగవు. సేమ్ అదే ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్పిన్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళా కూడా లెఫ్ట్ సైడ్ స్పిన్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ అక్కడి నుంచి మళ్ళీ S1 స్టేట్కి వచ్చేసరికి దీని నుంచి అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీ నుంచి ఒక 5% రిలీజ్ చేసింది. రిమైనింగ్ ఎంత మిగిలాలి మనకి, ఇక్కడ మనకి 20% నుంచి 5% పోయింది, అంటే మనకి ఇంకెంత రావాలి, 15% ఆఫ్ ఎనర్జీని మళ్ళీ ఎమిట్ చేస్తుందండి. 20% అబ్జర్వ్ చేసుకుంది, 20% 5% హీట్గా కన్వర్ట్ చేసింది. రిమైనింగ్ 15% ఏంటిది, ఇది లైటేనండి. లైట్ లేదా EMR లేదా ఫోటాన్ ఎనర్జీ రూపంలో బయటికి రిలీజ్ చేసేస్తుంది. అంటే 20% అబ్జర్వ్ చేసుకొని దాని నుంచి 5% హీట్గా కన్వర్ట్ చేసింది. రిమైనింగ్ 15% మాత్రం ఏ విధంగా ఎమిట్ చేసింది, లైట్ రూపంగానే ఎమిట్ చేసేసింది. అబ్జర్వ్ చేసుకుందేమో 100, మనం పంపించింది 100%, దీని నుంచి అబ్జర్వ్ చేసుకుంది 20%. ఈ 20% నుంచి 5%గా హీట్గా కన్వర్ట్ చేసింది. రిమైనింగ్ 15%ని లైట్గానే అదే EMR గానే అదే ఫోటో ఎనర్జీ కానీ బయటికి ఎమిట్ చేసింది. ఈ ఎమిట్ చేసింది కదా, ఎమిట్ చేసింది కాబట్టి ఈ ఫ్లోరోసెన్స్ని మనం ఏమంటామంటే ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ అంటామండి. ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటామండి. రైట్, అబ్జర్వ్ చేసుకోవడం వల్ల స్పెక్ట్రమ్ వస్తే మనకు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఈ ఎమిషన్ అయినటువంటి లైట్ని మనం డిటెక్టర్కి పంపించి ఎమిషన్ని మెజర్ చేయడమే ఎమిషన్ స్పెక్ట్రమ్. రైట్, ఇంకొక కేసు చూడండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక పారాసిటమాల్ ఉంది, అంతేనా, ఇంకొక పారాసిటమాల్ ఉంది. దీంట్లో కూడా ఒక ఆర్బిటాల్ ఉంది, దాంట్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతుంది, ఇంకొకటి రైట్ సైడ్ రొటేట్ అవుతుంది, అంతేనా. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎనర్జీ పంపించాం. ఈ ఎనర్జీ ఏమవ్వాలి, ఈ ఎలక్ట్రాన్ అబ్జర్వ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ రొటేట్ అవుతున్నట్టు ఎలక్ట్రాను, ఇది రైట్ సైడ్ రొటేట్ అవుతున్నట్టు ఎలక్ట్రాన్ స్పిన్నింగ్, ఓకేనా. ఈ లెఫ్ట్ ఎలక్ట్రాను పైకి వెళ్ళింది అనుకుందామండి, పైకి వెళ్ళిపోయింది. ఇది స్టేట్ని ఏమంటున్నాం మనం, S2 స్టేట్ కదా, ఇది వెళ్ళింది అంటే ఎలక్ట్రానే కదా. రైట్, అబ్జర్వ్ చేసుకునేంత 20% కదా. రైట్, ఓకే. లెఫ్ట్ సైడ్ స్పిన్ అవుతున్నటువంటి ఎలక్ట్రాను 20% ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయింది. ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ దీని స్పిన్ లెఫ్ట్ సైడ్లోనే ఉందా అంటే లెఫ్ట్ సైడ్లో లేదండి, మరి ఎటు మారిపోయింది, రైట్ సైడ్గా కన్వర్ట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్లో ఉండాల్సిన స్పిన్ అనేది రైట్ సైడ్ కన్వర్ట్ అయిపోయింది. కన్వర్ట్ అయిపోవడం వలన మళ్ళీ తిరిగి ఇది కిందికి రావాలి అని అంటే దీని యొక్క స్పిన్ని చేంజ్ చేసుకోవాలండి. స్పిన్ని మళ్ళీ తిరిగి లెఫ్ట్ సైడ్కి మార్చుకోకపోతే అది ఎప్పటికీ గ్రౌండ్ స్టేట్కి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారము ఒక ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఏ 2 ఎలక్ట్రాన్స్ అయినా సరే దానికి డిఫరెంట్ స్పిన్ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఆర్బిటాల్లో ఆ 2 ఎలక్ట్రాన్స్ స్టేబుల్గా ఉండగలుగుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది చూడండి, కింద ఆల్రెడీ ఒక రైట్ సైడ్ స్పిన్ అవుతున్న ఎలక్ట్రాన్ ఉంది, పైన కూడా రైట్ సైడ్ రొటేట్ అవుతున్న ఎలక్ట్రానే ఉంది.
ఇది ఈ విధంగానే కిందికి వస్తే ఒకటే ఆర్బిటాల్లో 2 రైట్ సైడ్ స్పిన్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఉండగలవా? పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ప్రకారం ఇది ఇంపాసిబుల్. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ తిరిగి లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవ్వాలి. అంటే దీనికి ఏం చేస్తుంది కదా అంటే చూడండి, ఈ ఎలక్ట్రాను ఇక్కడి నుంచి కొంచెం ఇలా కిందికి వస్తుందండి. దీన్ని మనం ఏమన్నాము? S1 స్టేట్ అన్నామా? S1 స్టేట్ అన్నామా? దీన్నే సింగిల్ స్టేట్ అంటామా? రైట్. ఏం చేసింది ఇక్కడ? హీట్ రిలీజ్ చేసింది. ఎంత పర్సెంటు? 5%. అంతేనా? రైట్. 5% హీట్ రిలీజ్ చేసేసింది. ఇదేంటి వెళ్తుంది? వాటర్ని హీట్ ఎక్కిస్తుంది. అంతేనా? వాటర్ హీట్ దీనివల్ల వాటర్ హీట్ అవుతుంది. తర్వాత ఏమైంది? ఈ S1 స్టేట్ నుంచి S1 స్టేట్లో కూడా ఏముంది? దీని యొక్క స్పిన్ రైట్ సైడ్ రొటేట్ అవుతుంది. కానీ మనకి ఏమవ్వాలి? లెఫ్ట్ సైడ్కి మారిపోవాలి. అప్పుడు ఏం చేసింది ఎలక్ట్రాను? ఈ S1 స్టేట్ నుంచి ఇంకా కొంచెం కిందికి వచ్చేసి ఇక్కడ ఆగుతుంది అనుకోసం, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఏం చేస్తుందనంటే S1 స్టేట్ నుంచి కిందికి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ ఈ స్టేట్కి వచ్చింది కదా, కిందికి వచ్చింది కదా, ఈ కిందికి వచ్చినటువంటి ఎలక్ట్రాను రైట్ సైడ్లో స్పిన్ అవుతుంది కదా, రైట్ సైడ్లో ఫాస్ట్గా స్పిన్ అవుతుంది. ఫాస్ట్గా స్పిన్ అయ్యి కోసేపు అయిన తర్వాత స్లోగా వచ్చేసి ఆగిపోతుంది. ఆగి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ లెఫ్ట్ సైడ్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్ మీన్స్ లెఫ్ట్ సైడ్ స్పిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేట్ని, ఈ రొటేషన్ని చేంజ్ చేసుకునే, ఈ స్పిన్ని చేంజ్ చేసుకునేటువంటి ఈ స్టేట్ని మనం ఏమంటామంటే T1 స్టేట్ అంటామండి. T1 స్టేట్. దీన్ని మనం ట్రిప్లెట్ స్టేట్ అంటాము. ట్రిప్లెట్ స్టేట్ అంటాము. అంటే ఏమైంది? రైట్ సైడ్ స్పిన్ అవుతున్నటువంటి ఎలక్ట్రాను ట్రిప్లెట్ స్టేట్కి వచ్చేసి స్లోగా దాని యొక్క స్పిన్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కన్వర్ట్ చేసేసుకుంది. ఇక్కడి నుంచి మళ్ళీ నేరుగా ఏమవుతుందంటే ఎలక్ట్రాను ఈ విధంగా కిందికి వచ్చేసి మళ్ళీ దాని ఆర్బిటాల్లో అది స్టేబుల్గా ఉంటుందండి. ఓకేనా? పైకి చూస్తుంది, ఇది కిందికి. అంటే చూడండి, లెఫ్ట్ సైడ్ ఉండాల్సిన ఎలక్ట్రాన్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది, రైట్ సైడ్కి వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగింది? రైట్ సైడ్ స్పిన్ అవుతున్నటువంటి ఎలక్ట్రాను లెఫ్ట్ సైడ్ స్పిన్ అవ్వడానికి సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్కి వచ్చేసింది. ఈ సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్కి వచ్చేటువంటి ఈ స్టేట్ని మనం ఏమంటామంటే ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటామండి. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటే త్రూ ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ దిస్ రైట్ సైడ్ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ చేంజెస్ ఇట్ స్పిన్ ఇంటూ లెఫ్ట్ సైడ్. అంటే ఇక్కడికి ఏమైంది? లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసింది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఎలక్ట్రాన్ మళ్ళీ దాని ఆర్బిటాల్లోకి వచ్చేసి అక్కడే రొటేట్ అవుతూ న్యూక్లియస్ రొటేట్ అవుతూ దీని యొక్క స్టెబిలిటీని కొనసాగిస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఎగ్జైటెడ్ నుంచి S1కి వచ్చే వరకు ఇక్కడ 5% హీట్ తీసుకుంది, 20%. దాని నుంచి 5% హీట్ని రిలీజ్ చేసేసింది. రిమైనింగ్ 15% కిందికి వచ్చేసింది, అంటే ఎమిట్ చేసేసింది. ఇక్కడ చూడండి, 20% అబ్జర్వ్ చేసుకొని S1కి వచ్చేసరికి 5% హీట్గా కన్వర్ట్ చేసేసింది. తర్వాత ఏం చేసింది? S1 నుంచి T1కి వెళ్ళిపోయింది. అంటే S1 నుంచి T1కి వెళ్ళిపోవాలన్నా కూడా ఎంతో కొంత ఎనర్జీని రిలీజ్ చేయాలి కదా, అది కూడా హీట్ రూపంలోనే కదా. రైట్. ఇక్కడ ఏమైంది అంటే ఈ హీట్ని కూడా వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక 5% అనుకోండి. ఓకేనా? అబ్జర్వ్ చేసుకుంది 20%. S1కి వచ్చేలోపు 5% ఖర్చు చేసేసింది, T1కి వచ్చేలోపు ఇంకొక 5% కూడా రిలీజ్ చేసేసింది, లేదా ఖర్చు చేసేసింది. అంటే రిమైనింగ్ ఎంత కిందికి రావాలి, ఎమిట్ చేయాలి అని అంటే 10% ఎనర్జీని ఎమిట్ చేస్తుందండి. ఏ రూపంలో? ఇక్కడ 2 టైమ్స్ కూడా హీట్ రూపంలోనే ఎనర్జీ రిలీజ్ అయింది. కానీ ఇక్కడికి ఏమైంది? EMR లేదా లైట్ లేదా ఫోటాన్ ఎనర్జీ రూపంలోనే మిగిలినటువంటి 10% ఎనర్జీని బయటికి ఎమిట్ చేసేసింది. ఎమిట్ చేసింది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము? ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నామండి. ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. అబ్జార్బ్ చేసుకోవడం వలన స్పెక్ట్రమ్ వస్తే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అన్నాము. ఎమిషన్ అంటే లైట్ని ఎమిట్ చేసింది. ఎమిట్ చేసిన లైట్ ఇక్కడ 15% ఎమిట్ చేసింది, ఇక్కడ 10% ఎమిట్ చేసింది. ఈ ఎమిట్ చేసినటువంటి లైట్ని మనం డిటెక్టర్లకు పంపించి డిటెక్టర్ ద్వారా మెజర్ చేయడమే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటామండి. రైట్. చూడండి, దీంట్లో 15% రిలీజ్ అయింది, దీంట్లో 10% రిలీజ్ అయింది.
మనం పంపించిందేమో 100%, రిలీజ్ అయిందేమో 15%, పంపించిందేమో 100%, రిలీజ్ అయిందేమో 10%. అంటే చూడండి 243 నానోమీటర్స్ అంటే 100% అనుకున్నాము. 15% అంటే ఎనర్జీ తగ్గినట్లా పెరిగినట్లా? ఆబ్వియస్లీ తగ్గినట్లు. 10% అంటే ఎనర్జీ తగ్గినట్లా పెరిగినట్లా? ఆబ్వియస్లీ తగ్గినట్లు. ఎనర్జీ తగ్గింది అని అంటే వేవ్ లెంత్ పెరగాల తగ్గాల? మనం ఇందాక చూసాం కదా, వేవ్ లెంత్ పెరిగితే ఎనర్జీ తగ్గుతుంది, వేవ్ లెంత్ తగ్గితే ఎనర్జీ పెరుగుతుంది. సో ఎనర్జీ తగ్గింది అంటే ఇక్కడ ఏమవ్వాలి? ఎనర్జీ తగ్గిందంటే ఇక్కడ కూడా ఏమవ్వాలి? వేవ్ లెంత్ అనేది పెరగాలి. మనం పంపించింది 243, ఎనర్జీ తగ్గిందంటే 243 కంటే వేవ్ లెంత్ పెరగాల తగ్గాల? పెరగాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్లోరోసెన్స్ కండిషన్లో చూడండి, దిస్ ఈజ్ ఫ్లోరోసెన్స్ కండిషన్. 15% వచ్చింది. 15% వచ్చింది అంటే వేవ్ లెంత్ పెరిగింది అని అర్థం. వేవ్ లెంత్ పెరిగింది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 300 నానోమీటర్స్ వరకు వెళ్ళింది అనుకోండి, 300 నానోమీటర్స్. మనం పంపించింది ఎంత? 243 నానోమీటర్స్. దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 57 నానోమీటర్స్. రైట్. చూడండి ఇప్పుడు ఫాస్ఫోరెసెన్స్లో చూడండి, ఫాస్ఫోరెసెన్స్ కేసులో చూడండి, మనకు వచ్చింది ఎంత? 10%. 10% అంటే 15% అంటే 10% అంటే 15% కంటే కూడా తక్కువ ఎనర్జీ. అంటే ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ 300 నానోమీటర్స్ కంటే కూడా ఎక్కువగా ఉండాలి, అంతే కదా? ఎక్కువగా ఉండాలి అంటే దీని అర్థం ఏంటి మనకి ఇక్కడ వచ్చేది? ఫర్ ఎగ్జాంపుల్ 350 నానోమీటర్స్ ఎనర్జీని ఎమిట్ చేసింది అనుకున్నాము. మనం పంపించింది ఎంత? 243 నానోమీటర్స్. మైనస్ చేయగా వచ్చిన ఎనర్జీ ఎంత? ఐ థింక్ దిస్ ఈస్ 107 నానోమీటర్స్. 107 నానోమీటర్ డిఫరెన్స్ వచ్చేసింది. దీన్నే మనం ఏమంటామంటే, అంటే ఇనిషియల్ ఎనర్జీకి ఎమిట్ అయిన ఎనర్జీకి ఇనిషియల్ ఎనర్జీకి ఎమిట్ అయిన ఎనర్జీకి మధ్యలో డిఫరెన్స్ని మనం ఏమంటామనంటే, స్టోక్స్ షిఫ్ట్ అంటామండి. స్టోక్స్ షిఫ్ట్ అంటాము. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ స్పిన్లో చేంజ్ లేదు కాబట్టి ఫాస్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఎలక్ట్రాన్ స్పిన్లో చేంజ్ అయింది కాబట్టి పైకి వెళ్ళిన ఎలక్ట్రాన్ కిందికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఫ్లోరోసెన్స్ అనేది వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది. సెకండ్స్ మీన్స్ మిల్లీ సెకండ్స్. ఒక సెకండ్ని 1,00,000 పార్ట్లుగా కట్ చేసి ఎంత తక్కువ టైం అవుతుందో అంత తక్కువ టైంలోనే ఫ్లోరోసెన్స్ అనేది జరిగిపోతుంది. కానీ ఫాస్ఫోరెసెన్స్ జరగనీకి సెకండ్స్ నుంచి నిమిషాల వరకు టైం కూడా పట్టొచ్చు. దీన్ని మనం ఫాస్ఫోరెసెన్స్ అంటాం కదా, ఫాస్ఫోరెసెన్స్. రైట్. చూడండి, ఫ్లోరోసెన్స్లో ఎప్పుడైనా ఫ్లోరోసెన్స్ని ఫాస్ఫోరెసెన్స్ని కంపేర్ చేసినట్లయితే ఫాస్ఫోరెసెన్స్ కంటే ఎక్కువ ఎనర్జీ ఫ్లోరోసెన్స్లో రిలీజ్ అవుతుంది. ఫాస్ఫోరెసెన్స్లో కొంచెం తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకు తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందనంటే ఈ ఎలక్ట్రాన్ 2 స్టేట్లలో ఆగాలి. ఆగడం వలన ఏమవుతుందనంటే 2 సందర్భాల్లో కూడా హీట్ని బయటికి రిలీజ్ చేసేస్తుంది కాబట్టి తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడేంటి, ఒకటే ప్లేస్లో కోసేపు అది కూడా మిల్లీ సెకండ్స్ ఆగింది కాబట్టి ఇమ్మీడియట్గా కిందికి వచ్చింది కాబట్టి ఎనర్జీ అనేది ఎక్కువ రిలీజ్ అయింది. ఇది చూడండి, ఫ్లోరోసెన్స్ ఫాస్ఫోరెసెన్స్లో మనం ఎనర్జీని ఎక్కడి నుంచి మెజర్ చేస్తామంటే బయటికి అయ్యే ట్రాన్స్మిట్ లైట్ని ఫ్లోరోసెన్స్ ఫాస్ఫోరెసెన్స్లో మనం పట్టించుకోమండి. కేవలము అబ్జర్వ్ చేసుకున్నటువంటి ఎనర్జీలో ఎంత మొత్తం బయటికి రిలీజ్ చేసింది, ఎమిట్ చేసింది. అబ్జర్వ్ చేసుకుంది 20%, 5% ఖర్చు చేసేసింది, రిమైనింగ్ 15% రిలీజ్ చేసేసింది. ఈ 15%ని మెజర్ చేయడమే మన ఫ్లోరోసెన్స్. ఇక్కడ కూడా అంతే, 20% నుంచి మనకి ఎంత ఎమిట్ చేసింది అనేది లెక్క చేయడమే, మెజర్ చేయడమే ఫాస్ఫోరెసెన్స్. అర్థమైంది కదా? మరి బాగానే ఉంది. అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది మనం ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము. మరి ఫ్లోరోసెన్స్ ఫాస్ఫోరెసెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామనే డౌట్ మీకు రావచ్చు. రైట్, బాగానే ఉంది. ఒక వాటర్ గ్లాస్ తీసుకోండి. వాటర్ గ్లాస్లో ఒక ట్యాబ్లెట్ వేయండి. సేమ్ అదేవిధంగా ఒక బకెట్ తీసుకోండి. ఆ బకెట్ నిండా వాటర్ వేసి దాంట్లో ఒక ట్యాబ్లెట్ వేయండి. దీంట్లో దేని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ గ్లాస్లో ఉన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దానిలో వాటర్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. బకెట్లో వాటర్ ఎక్కువగా ఉంది, సేమ్ అదే ట్యాబ్లెట్ అందులో ఉంది. అంటే
ఎక్కువ కాన్సంట్రేషన్స్ని కనుగొనడానికి మెజర్ చేయడానికి మనము అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ యూజ్ చేస్తాము. తక్కువ కాన్సంట్రేషన్స్ మెజర్ చేయడానికి మనము అంటే బకెట్లో ఉన్నటువంటి కాన్సంట్రేషన్ మనం మెజర్ చేయడానికి ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫోరసెన్స్ యూజ్ చేస్తామండి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీని నుంచి ఒక 2-3 క్వశ్చన్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాము. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. I want to rub this. Okay, question number 1. Phosphorescence is responsible for which electron transition? Which electron transition? Option A S1 to S0, B S2 to S0, option C T1 to S0, option D S1 to S2. దీంట్లో ఫాస్ఫోరెసెన్స్ అనేది ఏ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనే క్వశ్చన్ అడిగాడండి. చూడండి, ఫాస్ఫోరెసెన్స్లో ఏం జరిగింది? S0 స్టేట్ నుంచి S2 స్టేట్కి వెళ్ళింది, S2 నుంచి S1కి వచ్చింది, S1 నుంచి T1కి వచ్చింది, T1 నుంచి S0కి వచ్చిందా? రైట్, ఇది S0నే కదా. అంటే ఏంటి? ఫాస్ఫోరెసెన్స్లో ఇన్వాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఏంటి అంటే చూడండి, S1 to S0, S1 to S0 వస్తే ఫ్లోరోసెన్స్, S2 to S0, S2 నుంచి S0కి డైరెక్ట్గా రాదు కాబట్టి ఈ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్ కాదు. సో S1 to S0 కూడా కాదు, S2 to S0 ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. T1 to S0 చూడండి, ఫాస్ఫోరెసెన్స్లో T1 నుంచి S0కి వచ్చిందా? వచ్చింది. సో ఇది మేబీ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కాసేపు పక్కన పెట్టండి. థర్డ్ ఆప్షన్ ఏంటి? S1 to S2 చూడండి, S1 to S2, S1 to S2 ఇప్పుడు వెళ్తున్నాయా? చూడండి, ఎగ్జైటెడ్ నుంచి S2 నుంచి S1కి రావాలి, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? S1 నుంచి S2కి వెళ్తుంది అన్నాడు. అంటే S2 నుంచి S1కి వస్తుంది తప్పించి S1 నుంచి S2కి వెళ్ళట్లేదు. S2 నుంచి S1కి వస్తుంది తప్పించి S1 నుంచి S2కి వెళ్ళట్లేదు. సో ఇది కూడా తప్పు. అక్కడ చూడండి, రిమైనింగ్ ఏముంది? ట్రిప్లెట్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ S0 స్టేట్కి వచ్చింది ఫాస్ఫోరెసెన్స్ అండి. అంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ మనకి జిపాట్, నైపాట్, డ్రగ్ ఇన్స్పెక్టర్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. సి ఇక్కడ రాస్తాను. సెకండ్ క్వశ్చన్, fluorescence comes under which spectrum? Which spectrum? Option A absorption spectrum, option B emission spectrum, option C both, option D none. ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడండి. చూడండి, థింక్ చేయండి, దీనికి ఆన్సర్ ఏంటో థింక్ చేయండి. ఒక 1 minute థింక్ చేయండి. థింక్ చేసి మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి, లేదా నేను చెప్పేదాకా వెయిట్ చేయండి. చూడండి, ఫ్లోరోసెన్స్ కమ్స్ అండర్ విచ్ స్పెక్ట్రమ్? చూడండి, అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలోకి వచ్చేది ఏంటి? యూవీ విజిబుల్, ఎన్ఎంఆర్, దీస్ టైప్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీస్. ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది ఫ్లోరోసెన్స్ కానీ ఫాస్ఫోరెసెన్స్ కానీ రెండు కూడా ఎమిట్ చేసే రేడియేషన్ని మనం మెజర్ చేస్తాము. కాబట్టి ఫ్లోరోసెన్స్ని, ఫాస్ఫోరెసెన్స్ రెండింటినీ కూడా మనం ఏమంటామంటే
ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం. ఇక్కడ చూడండి ఫ్లోరోసెన్స్ కమ్స్ అండర్ విచ్ స్పెక్ట్రమ్ అని అడిగాడు. అప్పుడు ఆబ్వియస్లీ మన ఆన్సర్ ఏమవ్వాలండి? ఎమిషన్ స్పెక్ట్రమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, ఇంకొక క్వశ్చన్ ఇస్తాను చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. ఇంటర్-సిస్టమ్ క్రాసింగ్ is responsible to change in dash. ఇలా ఇచ్చేసారండి. ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు చేంజ్ ఇన్ డాష్ అని ఇచ్చేసి ఆప్షన్స్ ఎలా ఇస్తాడో చూడండి. ఆప్షన్ ఏ ఎలక్ట్రాన్ అఫినిటీ, ఆప్షన్ బి ఎలక్ట్రాన్ స్పిన్, ఆప్షన్ సి ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఆప్షన్ డి మాలిక్యులర్ వెయిట్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూస్తాను. ఎవరైనా రాంగ్ ఆన్సర్ ఇట్లా ఇచ్చినట్లయితే నేనే మళ్ళీ రిప్లై ఇస్తాను. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇంకా చాలా నేర్చుకుంటాము. థ్యాంక్ యూ.